మన జీవితాల్లో మనమంటూ మన దేవుడికి ఏదైనా ఇవ్వగలిగేది ఉన్నది అంటే ఏమై ఉన్నది? కేవలము దేవాది దేవుణ్ణి ఆరాధించడమైనది. కాబట్టి దేవుడిచ్చిన అవకాశం ప్రతి ఒక్కరూ కూడా ఆకాశం అందున్న ఆసీనుడై ఉన్నటువంటి దేవుని వైపు మన కర్మలు చాపుదాం. మన యొక్క ముఖమును ఆయన తట్టు తిప్పుకుందాం. అయ్యా, నీ ముఖ దర్శనమును చేసుకున్నట్టుగా నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా అని హృదయపూర్వకముగా మన హృదయమును దేవాది దేవునికి సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మౌనముగా ఉండొద్దు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశము, దేవుడు మన జీవితాల్లో 5 మాసాలు పూర్తి చేసి 6వ మాసంలోనికి మనల్ని అడుగు పెట్టించారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. మన శక్తిని బట్టి మనము మన యొక్క మాసంలోనికి అడుగు పెట్టలేదు. మన యొక్క భక్తిని బట్టి మన యొక్క జీవితంలో మన యొక్క మాసంలోనికి అడుగు పెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, ఆయన మనకు తోడై ఉంటాను అని, సదాకాలము నేను మీకు తోడై ఉండునని వాగ్దానము చేసి ఉన్నారు. కాబట్టి మన జీవితములలో దినదినము పొడిగించబడుతూ ఉన్నది. మన యొక్క ఆయుష్ పొడిగించబడుతూ ఉన్నది. గమనించుచున్నావా? అయితే దేవుని సన్నిధిలో మౌనముగా ఉండకు నా ప్రియ నేస్తమా. దేవాతి దేవుడు ఆకాశము నుండి కొనకక నిద్రపోక నీ వైపు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మన దేవుని వైపు మనం చూద్దామా? దేవుడు మనకిస్తున్న అవకాశము, మన కష్టాలను, మన ఇబ్బందులను, మన యొక్క అక్కరలన్నిటినీ కూడా కొద్ది సమయం ప్రక్కన పెడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనతో సహవాసము చేయాలి అని తండ్రిని వీడి లోకానికి వచ్చి ఉన్నాడే. మరి నీ యొక్క పరిస్థితులన్నిటినీ కొద్ది సమయం ప్రక్కన పెట్టి యేసయ్యతో సహవాసం చేస్తావా? ఆయనతో సన్నిహితుడిగా ఆరాధిస్తావా? ఆయనతో కలిసి జీవించాలి అని, ఆయనలో ఆనందించాలి అని ఆశ కలిగి ఉన్నావా? అయితే మౌనముగా ఉండకు నా ప్రియ దేవుని బిడ్డ. ఏ రీతిగా నీవు కొలిచి ఉన్న దేవుణ్ణి ఆరాధించగలవు? ఈ లోకములో ఎవరైనా నీకు ఒక బహుమానం ఇస్తే ఊరకనే ఉండవు కదా. అయితే నా దేవుడు, మన దేవుడు మన జీవితాలలో మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆయన స్తుతిద్దాం. మన జీవితంలో పొడిగించిన ఆయుష్ను బట్టి మన దేవుణ్ణి ఘనపరుద్దాం. మన మడకనే సమస్తమును అనుగ్రహించినటువంటి దేవునికి మన హృదయాలను సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మౌనముగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం మౌనముగా ఉంటున్నాము అంటే ఆయన యొక్క కార్యాలను అంగీకరించడం లేదు అని అర్థం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ప్రక్కన వారు ఏదో అనుకుంటారు అని ఆలోచన చెందకున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని బాగు చేసేది మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే ఉన్నాడు. మన బ్రతుకులకు ఆధారము, మన జీవితాలకు కారణభూతుడు, మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము మన దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా మన దేవునికి మనం సమర్పించుకుందాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు దేవుడు ఇచ్చిన సమయం స్తుతిద్దాం. ఏ రీతిగా దేవాది దేవుని స్తుతించగలము? శక్తి లోపము లేకుండా బలవంతుడైనటువంటి దేవునికి మనం సమర్పించుకుందాం. ఎన్నో కష్టాల గుండా ప్రయాణం అవుతూ దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావేమో. నిరుద్యోగ స్థితిలో ఉండి దేవుని వైపు చూస్తూ ఉన్నావేమో. అనారోగ్య సమస్యతో బాధపడుతూ దేవుని ఆలయములో పాదము మోపి ఉన్నావేమో. సమాధానము లేని స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో నిరాశతో ఆరాధనలో పాల్గొని ఉన్నావేమో. భయపడకు, చింతించకు, కలవరపడకు. మన దేవుడైనటువంటి యెహోవా మనకు తోడై ఉన్నారు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నిస్సందేహంగా చిరునవ్వుతో మన యొక్క ముఖములను ఆకాశము తట్టు త్రిప్పుకొని, అయ్యా నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా, నన్ను దర్శించయ్యా, నీ వాక్కుతో నన్ను దర్శించయ్యా, నీ మాటతో నన్ను తాకయ్యా, నీ శక్తితో నన్ను ఆవరించయ్యా, నీ బలముతో నన్ను దర్శించయ్యా అని నోరు తెరిచి అడుగు నా ప్రియ దేవుని బిడ్డ. ఆనాడు గుడ్డి వాని యొక్క కేకను విన్న దేవుడు ఈ రోజు నీవు విశ్వాసముతో గనుక నోరు తెరిచి అడిగితే నిశ్చయముగా ఆ దావీదు కుమారుడైనటువంటి మన దేవుడు మన మధ్యకు దిగి వచ్చు వేళ, ఈ సమయము మనల్ని దర్శించు వేళ, మనకి మనముగా సమర్పించుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మన జీవితాలలో తన యొక్క మహిమను కృంభరిస్తాను అంటున్నాడు. కాబట్టి మహిమ కలిగిన దేవునికి మనకు మనముగా సమర్పించుకుందాం. మనకి మనముగా ఏ రీతిగా మన దేవుడిని ఆరాధించగలమో దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా సమర్పించుకుందాం. ఒక్క నిమిషం మౌనముగా ఆయన చేసిన కార్యాలన్నిటినీ కూడా
జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యాలు చేసి ఉన్నారు కదా, ఎన్నో దాటలేని ప్రయాణాల్లో మనల్ని దాటించి ఉన్నారు కదా. ఈ లోకములో ఎవ్వరు కూడా మనల్ని చూడని సమయంలో నేనున్నాను అంటూ నీ కుడి హస్తమును పట్టుకున్న దేవుని వైపు నీవు చూస్తావా? అయితే దేవుడు నీ వైపు చూస్తున్నారు. నీవు కూడా దేవుణ్ణి చూడాలి అని ఆశ కలిగి ఉన్నట్లయితే నీ హృదయములో ఉన్నటువంటి పాపములను కప్పుకోకుండా యథార్థముగా దేవుని సన్నిధిలో ఒప్పుకోనా ప్రియ దేవుని బిడ్డ. ఆరాధన జరుగుతూ ఉండగా నీ యొక్క పాపములను బలిపీఠముగా కట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క అగ్నితో ప్రతి పాపమును కూడా కాల్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవునికి సమర్పించుకుందాం. నీ జీవితంలో ఉన్న బంధకాలు తొలగిపోవాలి అన్నా, నీవు అనుభవిస్తున్న శ్రమ నుండి నీకు విడుదల కలగాలి అన్నా, నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ పాపము అనేటటువంటి గోడను దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు నిశ్చయముగా ప్రతి గోడలను కూడా పెకలించగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి మనముగా దేవునికి సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా కలిసి దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరము కూడా దేవాది దేవునికి సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా రెండు కరములు చాపి అయ్యా నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా అని మనస్ఫూర్తిగా పలుకుదాం. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 యేసయ్యా. నా జీవితం దేవా నీకు అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నే నెరుగక, శిలమైన శిలనై నేనుండగా. నీ వైపే నే చూడక, నీ ప్రేమే నే నెరుగక, శిలమైన శిలనై నేనుండగా. నన్ను ప్రేమించగా వెంటాడితివి, నీ కౌగిట చేసి మంచిగా మార్చితివి. నన్ను ప్రేమించగా వెంటాడితివి, నీ కౌగిట చేసి మంచి
చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడిదే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయంతో, నిన్ను కనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 యేసయ్యా. దివ్యమైన స్నేహము కామనిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము కామనిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహలనే తరకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి. ఊహలనే తరకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి. ఏమి చూసితివి యోగ్యత నాకు, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఏమి చూసితివి యోగ్యత నాకు, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడిదే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయంతో, నిన్ను కనపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నీనుడా పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారలో నిన్ను కీర్తింతును. నీనుడా పరిశుద్ధతలో మహనీయుడా, స్వరమండలము సితారలో నిన్ను కీర్తింతును. సర్వములకు నిలయము నీవే, సర్వములకు సారథి నీవే. సర్వములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు మా దేవుడవు. దైవములనబడిన వారికి నీవే దేవుడవు మా దేవుడవు. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం,
చెబుదాం. అయ్యా, నా జీవితంలో నీవు తప్ప ఆధారము ఎవ్వరూ లేరయ్యా. నీవే నా ఆశ ఉన్నావయ్యా, నీవే నా శ్వాస ఉన్నావయ్యా. ఎంతకాలం నేను బ్రతికి ఉంటాను, ఎన్ని దినాలు నేను జీవిస్తానో నాకు తెలియదు, కానీ ప్రభువా నీవు నాకు తోడై ఉండాలి అని విశ్వాసముతో నీ సన్నిధిలో అడుగుతున్నానయ్యా. నాకు నేనుగా నా జీవిత నామను సాగించటో నేను ప్రభు నీ సహాయము నాకు కావాలి అని నోరు తెరిచి అడుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు మనల్ని నడిపించే నాయకుడై ఉన్నాడు, పోషించే పోషకుడై ఉన్నాడు, సహాయము చేసే గొప్ప సహాయకుడై ఉన్నాడు. ఈ లోకములో ఉన్నవారు మాట ఇస్తారు కానీ తప్పుతారు, కానీ మన దేవుడు మాట ఇస్తే తప్పక నెరవేర్చువాడై ఉన్నాడు. కాబట్టి మన జీవిత కాలం అంతయు కూడా యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడై ఉంటాను అన్నవాడు మారని దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుని వైపు చూసి విశ్వాసముతో అడుగు నా ప్రియ దేవుని బిడ్డ. నిశ్చయముగా దేవుడు నీ కోరిక యావత్తుని కూడా సిద్ధింప చేస్తాను అని సెలవిస్తున్నారు. కాబట్టి విశ్వాసముతో స్వీకరించి వినయ మనస్కులమై ఆయనకి మనముగా సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరము కూడా పలుకుదాం విశ్వాస నేత్రములతో, పరిశుద్ధమైన పదవులతో, పరిశుద్ధాలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చెల్లించుడి అని దేవుని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ఎటువంటి సందేహము లేకుండా పలికినప్పుడు నిశ్చయముగా నా దేవుడు నీకు ప్రత్యక్షమయ్యే సమయము. కాబట్టి పలుకుదాం ప్రతి ఒక్కరము కూడా. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ప్రతి ఒక్కరు నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. అవును ప్రభు, ఎనలేని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమామయుడా నీకు వందనాలు నాయన. నిస్వార్థమైనటువంటి ప్రేమతో, కొలత లేని విస్తారమైనటువంటి ప్రేమతో మమ్మలను పేరు పెట్టి పిలుచుకున్నవాడా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన.
నీకే కృతజ్ఞతలు తండ్రి. ఎందరు బిడ్డలు నాయన విశ్వాసముతో నోటితో పలికి ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డపై నీ యొక్క పరిశుద్ధ అగ్ని దిగి వచ్చునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము నాయన. నీకే వందనాలు. ఏ బంధకాల చేత పట్టి పీడించబడుతూ ఉన్నారు, ఏ చీకటి కాడి కట్ల చేత కట్టబడి సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారో, ఎటువంటి అనారోగ్యాల చేత బాధపడుతూ ఉన్నారో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమైపోతూ ఉన్నారో, సమాధానము లేని స్థితిలో నీ సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారో, యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డపై నీ యొక్క బలమైన ఆత్మని దింపుచున్నందుకు నీకు వందనాలు నాయన. ప్రతి కాడిని విరగొట్టుచున్నందుకు నీకు వందనాలు నాయన. సర్వశక్తి కలిగిన నీ మహిమతో ప్రతి బిడ్డను తాకుచున్నందుకు నీకు వందనాలు నాయన. మరెన్నడు దున్నని భూమిని దున్ననట్లు ప్రతి బిడ్డపై నీ యొక్క తొలకరి వర్షమును కురిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రములు నాయన. నీకే వందనాలు. ఈ యొక్క సమయంలో నీ దీనదాసులు నీ వాక్యమును పంచుకొనని ఉంటూ ఉండగా నీ యొక్క చేతిలో అర్హమైన పాత్రగా వాడుకొనమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ యొక్క చెవిని నీ ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నాను. యావరణమంతయు నీ రక్త ప్రోక్షణ జరిగిస్తున్నాము. యావరణమంతయు నీ ఆత్మతో నిండుకొనుగా అని ఆజ్ఞాపిస్తున్నాము. వెళ్ళు ప్రతి బిడ్డ నీ ఆత్మ శక్తితో నింపబడుదురుగాక అని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తెలియచేసుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో మా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో